హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్‌కు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, 2016 క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు గ్రహీత ఎవరు? 2016 క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డు గ్రహీత ఎవరు? ఆన్సర్ ఆది గోద్రేజ్ అండి. నెక్స్ట్, బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల కాన్క్లేవ్ 2016 ఆతిథ్య దేశం ఏది? బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల కాన్క్లేవ్ 2016 ఆతిథ్య దేశం వచ్చేసి భారతదేశం అండి. నెక్స్ట్, రామాయణ మాసం ప్రారంభించిన రాష్ట్రం ఏది? సో రామాయణ మాసం ప్రారంభించిన రాష్ట్రం కేరళ. నెక్స్ట్, ఉచిత రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ టెక్నాలజీ అభివృద్ధి కొరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఉచిత రహదారుల నిర్మాణం మరియు నిర్వహణ టెక్నాలజీ అభివృద్ధి కొరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది. సో ఐఐటి ఖరగ్పూర్ అండి. నెక్స్ట్, 2016 కబడ్డీ ప్రపంచ కప్ ఆతిథ్య రాష్ట్రం ఏది? 2016 కబడ్డీ ప్రపంచ కప్ ఆతిథ్య రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్ అండి. నెక్స్ట్, బడ్జెట్ల విలీనం పరిశీలనకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? బడ్జెట్ల విలీనం కొరకు పరిశీలనకు ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? ఆన్సర్ వీరప్పమొయిలి కమిటీ. నెక్స్ట్, చైనా పాలు మరియు పాల ఉత్పత్తులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎప్పటి వరకు పొడిగించింది? చైనా పాలు మరియు పాల ఉత్పత్తులపై ఉన్న నిషేధాన్ని భారత్ ఎప్పటి వరకు పొడిగించింది? జూన్ 2017 వరకు. నెక్స్ట్, 2016 మౌంటైన్ ఎకోస్ సాహిత్య ఉత్సవం ఏ దేశంలో జరిగింది? 2016 మౌంటైన్ ఎకోస్ సాహిత్య ఉత్సవం ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ భూటాన్ అండి. నేషనల్ ఎస్సీ/ఎస్టీ ఎక్కడ ఏర్పాటు కానుంది? నేషనల్ ఎస్సీ/ఎస్టీ ఎక్కడ ఏర్పాటు కానుంది? ఆన్సర్ లూధియానా. నెక్స్ట్, 2016-17 సంవత్సరానికి గాను పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? 2016-17 సంవత్సరానికి గాను పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు అండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.